అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. అదేవిధంగా కాసేపట్లో అయోధ్య రామ మందిరంలో మరొక అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆలయ నిర్మాణం పూర్తికి చిహ్నంగా శిఖరంపై ఇవాళ కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఆలయ పనులు పూర్తయ్యాయనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణను చేయనున్నారు ప్రధాని. ప్రధాని మోదీ ఈరోజు ధ్వజారోహణ చేయనున్నారు. అయోధ్య రామ మందిరంలో ప్రస్తుతం ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. రోడ్ మీద ప్రధాని మోదీ వెళ్తుంటే ప్రజలు అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రధాని తన కాన్వాయ్తో టైట్ సెక్యూరిటీ మధ్య అయోధ్య రామ మందిరానికి చేరుకుంటున్నారు. కాసేపట్లో అయోధ్య రామ మందిరంలో మరొక అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది. భక్తులకు కనువిందు చేయనుంది. ఆలయ నిర్మాణం పూర్తయింది అనడానికి చిహ్నంగా శిఖరం పైన ఈరోజు కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అయితే ఆలయ పనులు పూర్తయ్యాయి అనడానికి గుర్తుగా ఈ ధ్వజ ఆరోహణ చేయనున్నారు ప్రధాని. అయోధ్య రామ మందిరం పైన ఆవిష్కరించనున్న ఈ జెండా 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉంటుంది. జెండా మధ్యలో రాముని ప్రతిభ, ధైర్యానికి చిహ్నంగా ప్రకాశించే సూర్యుని బొమ్మ ఉంటుంది. ఓం చిహ్నంతో పాటు కోవిదార వృక్షం బొమ్మ కూడా ఉండనుంది. ఈ పవిత్ర కాషాయ ధ్వజం ప్రతిష్ట, ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలకు చిహ్నంగా ఉండబోతుంది. ప్రధాని ప్రస్తుతానికి అయోధ్యకు చేరుకున్నారు. ప్రధాని టైట్ సెక్యూరిటీ మధ్య కాన్వాయ్తో ప్రజల మధ్య నుండి ప్రధాని అయోధ్య రామ మందిరంకు కదులుతున్నారు. ఆలయం పైభాగాన ఉత్తర భారత సాంప్రదాయ వాస్తు అయిన నగర శైలిలో ఈ శిఖరాన్ని నిర్మించారు. ఈ శిఖరం పైననే ఈ ధ్వజాన్ని అమర్చనున్నారు. 800 మీటర్ల చుట్టుకొలత ఉన్న ఆలయ ప్రాకారాన్ని దక్షిణాది శైలిలో నిర్మించడం విశేషం. అంటే నార్మల్గా ఉత్తరాది స్టైల్లోనే మనకి ఆలయాలు చూస్తూ ఉంటాము. బట్ ఈ ఆలయ ప్రాకారాన్ని మాత్రం దక్షిణాది శైలిలో నిర్మించారు. అయోధ్య రామ మందిరంలో నిర్మించిన ఇతర ఆలయాలకు కూడా ప్రధాని మోదీ ఈరోజు సందర్శించనున్నారు. సప్తమందిర్గా వ్యవహరిస్తున్న మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి వాల్మీకి, మహర్షి అగస్త్య, దేవి అహల్య, మాతా శబరి, నిషాద్ రాజు, గుహుని మందిరాలను కూడా ప్రధాని దర్శించబోతున్నారు. ఆ తర్వాత ఈ మందిరాలన్నిటిని దర్శించిన తర్వాత శేషావతార్ మందిర్కి ప్రధాని వెళ్తారు. మాతా అన్నపూర్ణ, రామ్ దర్బార్ గర్భగృహంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు ప్రధాని. ఇక చివరిగా రామ్లల్లా గర్భగృహాన్ని దర్శించి పూజలు చేయనున్నారు ప్రధాని. సో రామ్లల్లా అంటే బాలరాముడు కొలువైన అయోధ్య రామ మందిరంలోని గర్భగుడికి ఇక చివరిగా ప్రధాని మోదీ చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఆలయానికి చేరుకున్నారు ప్రధాని. రామ్లల్లా విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నారు. పువ్వులు, పుష్పాలు సమర్పిస్తున్నారు. అయితే మధ్యాహ్నం ధ్వజారోహణ చేసిన తర్వాత అక్కడ నిర్వహించే సభను ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగించనున్నారు. వాల్మీకి రామాయణంలోని ఘట్టాలను ఆలయ గోడలపైన 87 రాతి శిల్పాలుగా చెక్కారు. దేశ సంస్కృతిని 79 కాంస్య రేకులపైన చిత్రీకరించారు. ఇవన్నీ కూడా కనువిందు చేయనున్నాయి. ఇక ధ్వజారోహణ ముహూర్తానికి కూడా ఈరోజు అంటే ధ్వజ ఆరోహణకి ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తానికి కూడా ఒక విశేషత ఉంది. మార్గశిర మాస శుక్లపక్ష పంచమి నాడు అభిజిత్ లగ్నంలో ఈ కార్యక్రమం జరగనుంది. పంచమి నాడు అభిజిత్ లగ్నంలోనే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందరికీ విదితమే. అయితే సిక్కుల 9వ గురువు తేజ్ బహదూర్ కూడా ఇదే రోజున అమరుడయ్యారు. ఆయన 17వ శతాబ్దంలో అయోధ్య సమస్యపైన 48 గంటల పాటు సంప్రదింపులు జరపడం కూడా గమనార్హం. ప్రధాని రాక సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రధాని ఆలయానికి చేరుకుంటున్నారు. రోడ్ మీద నుంచి ప్రధాని కాన్వాయ్ టైట్ సెక్యూరిటీ మధ్య వెళ్తోంది. ప్రజలందరూ కూడా కాషాయ జెండాలతో అభివాదం పలుకుతున్నారు ప్రధానికి. మరి కాసేపట్లో ప్రధాని అయోధ్య రామ మందిరానికి చేరుకొని అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆలయ నిర్మాణం కూడా పూర్తిగా పూర్తయింది అన్నదానికి చిహ్నంగా శిఖరం పైన, ఆలయ ప్రాకార శిఖరం పైన ఈరోజు కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అయితే ఈ
ఆలయ పనులు మొత్తం కూడా పూర్తయ్యాయి అనడానికి ఈ ధ్వజారోహణను చేయనున్నారు ప్రధాని. ముఖ్యంగా అయోధ్య రామ మందిరంపై ఆవిష్కరించనున్న ఈ జెండా 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉంటుంది. జెండా మధ్యలో ఇంకా రాముని ప్రతిభా ధైర్యానికి చిహ్నంగా ప్రకాశించే సూర్యుని బొమ్మ ఉంటుంది. అలాగే ఓం చిహ్నంతో పాటు కోవిదార వృక్షం బొమ్మ కూడా ఉంటుంది. ఈ పవిత్ర కాషాయ ధ్వజం ప్రతిష్ట, ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలకు చిహ్నంగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే 2024 జనవరిలో రాముని ఆలయాన్ని ఇనాగ్రేట్ కూడా చేశారు. అయితే ఈ రోజున పూర్తిగా అంటే రాముని ఆలయ నిర్మాణానికి సంబంధించి పూర్తిగా పనులన్నీ అయిపోయాయి అనడానికి చిహ్నంగా ఈ ధ్వజ ఆరోహణ చేస్తున్నారు. ఆలయం పైభాగాన ఉత్తర భారత సాంప్రదాయ వాస్తు అయిన నగర శైలిలో ఈ శిఖరాన్ని నిర్మించారు. ఈ శిఖరం పైన ఈ ధ్వజాన్ని అమర్చనున్నారు. అయితే 800 మీటర్ల చుట్టుకొలత ఉన్న ఆలయ ప్రాకారాన్ని దక్షిణాది శైలిలో నిర్మించడం విశేషం. అయోధ్య రామ మందిరంలో నిర్మించిన ఇతర ఆలయాలను కూడా ప్రధాని మోదీ అంటే ధ్వజ ఆరోహణ తర్వాత ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరంలో నిర్మించిన ఇతర ఆలయాలను కూడా ప్రధాని సందర్శిస్తారు. సప్త మందిరగా వ్యవహరిస్తున్న మహర్షి వశిష్ఠ అంటే ఈ మహర్షులు ఉన్నటువంటి ఆలయాలు, దీన్ని సప్త మందిర్ అంటారు. మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి వాల్మీకి, మహర్షి అగస్త్య, దేవి అహల్య, మాతా శబరి, నిషాదరాజు గుహుని మందిరాలను కూడా దర్శించి ఈ సప్త మందిర్ని కూడా ప్రధాని దర్శించనున్నారు. ఆ తర్వాత శేషావతార్ మందిర్కు వెళ్తారు. మాతా అన్నపూర్ణ, రామ్ దర్బార్ గర్భగృహంలో పూజలు చేయనున్నారు. ఇక చివరిగా ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత చివరిగా రామ్ లల్లా గర్భగృహాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు ప్రధాని. ఇక మధ్యాహ్నం ధ్వజారోహణ చేసిన తర్వాత సభను నిర్వహిస్తున్నారు. అక్కడే నిర్వహించే సభలో ప్రధాని ఉద్దేశించి మాట్లాడతారు. సభను ఉద్దేశించి అయితే వాల్మీకి రామాయణంలోని ఘట్టాలను ఆలయ గోడలపైన 87 రాతి శిల్పాలుగా చెక్కారు. దేశ సంస్కృతిని 79 కాంస్య రేకులపైన కూడా చిత్రీకరించారు. ఇవన్నీ కూడా భక్తులను కనువిందు చేయనున్నాయి. ధ్వజారోహణకి సంబంధించి ఈరోజు ముహూర్తం కూడా పెట్టారు. ఈ ముహూర్తానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. మార్గశిర మాస శుక్లపక్ష పంచమి నాడు అభిజిత్ లగ్నంలో ఈ కార్యక్రమం జరగనుంది. పంచమి నాడు అభిజిత్ లగ్నంలోనే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. ఇక సిక్కుల 9వ గురువైన తేజ్ బహదూర్ కూడా ఇదే రోజున అమరుడయ్యారని అంటారు. అయితే 17వ శతాబ్దంలో అయోధ్య సమస్య పైన తేజ్ బహదూర్ 48 గంటల పాటు సంప్రదింపులు జరిపారు. సో అది కూడా ప్రత్యేకతగా భావిస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఇప్పటికే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయనున్నారు. మరి కాసేపట్లో ప్రధాని ఆలయానికి చేరుకొని ధ్వజారోహణ చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే సభలో ప్రసంగించి ఆ తర్వాత సప్త మందిర్ని కూడా విజిట్ చేస్తారు. ఆ తర్వాత శేష్ బహదూర్ మందిరాన్ని విజిట్ చేసిన తర్వాత చివరిగా రామ్ లల్లా గర్భగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.